హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే నేను తీసుకొచ్చిన కోళ్ళలో ఒక కోడి ఎగ్స్ అయితే పెడుతుందండి. అది ఎలా పెడుతుందో కూడా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఏమీ క్రాస్ చేయించలేదు. అయినా కానీ ఎగ్స్కి వచ్చింది. ఇంకోండి ఒకసారి చూడండి, పక్కన వీడియోలో వేసాను. ఫస్ట్ ఎగ్ అయితే పెట్టింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. 2 కోడిగుడ్లు అయితే ప్రజెంట్ అయితే పెట్టిందండి. ఇవి చూడాలి ఎలాంటి పిల్లలు వస్తాయి అనేది. ఇంకా దాని బ్యాక్ సైడ్ ఉన్న ఒక పెట్ట కూడా పెడుతుందండి ఎగ్స్. దానికి ఒక్కటే పిల్లుంది. 7 పిల్లలు అదొక్కటే పిల్లుంది. జాగ్రత్తగా చూసుకోలేకపోయాము, అన్నీ పోయాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎగ్స్ పెడుతుంది కాబట్టి 3 ఎగ్స్ అయితే పెట్టిందండి. ఆ 3 ఎగ్స్ కూడా చూడడానికి కూడా పెద్దగా ఉన్నాయి. ఇంకా నా దగ్గర ఉన్న పెట్టెల్లో 2 పెట్టెలను అయితే పొదిగేస్తే ఒక పెట్టెకొచ్చేసి 11 గుడ్లు వేసామండి. 5 పిల్లలు అయితే చేసింది. 5 పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి, తిరుగుతున్నాయి మంచిగా. వీటి ఏజ్ కూడా 15 రోజులు అయితే దాటిందండి ఇప్పటికే. స్టార్టింగ్లో వీటికి బెల్లం నీళ్ళు కూడా తాపించాను, మంచిగానే తాగినాయి. ఇంకా ఇందులో వేసిన మేత కూడా మిక్సీ పట్టాను, వడ్లు, రాగులు, సజ్జలు. ఇంకా నెక్స్ట్ కోడి వచ్చేసి వీటికి 9 గుడ్లు వేస్తే 4 పిల్లలు చేసిందండి. ఆ 4 కూడా మంచిగా యాక్టివ్గానే తిరుగుతున్నాయి. వీటి ఏజ్ వచ్చేసి 20 రోజుల పైనే అవుతుంది. బయటకు వచ్చేసి కూడా బాగున్నాయి, యాక్టివ్గా మంచిగా తిరుగుతూనే ఉన్నాయి. మిగిలిన గుడ్లేమో ఇంక్యుబేటర్లో వేసాను. అవేమో నేనే ఓన్గా తయారు చేశాను. అయితే ఎక్కువ హీట్ రావడం వల్ల అవి పాడైపోవడం అయితే జరిగిందండి. ఇంకా 2 పుంజులను అయితే అమ్మేసామండి. అందులో ఒకటి ఈ పెట్టకి వచ్చిన గుడ్లండి. ఇంకా ప్రజెంట్ మన దగ్గరున్న కోళ్ళలో రసంగా ఒకటి ఉంది. ఇది మా జేజిది పుంజండి. 2 కూడా కోతకొచ్చాయి. కోతకొచ్చి కూడా ఒక 1 మంత్ అవుతుందండి. బాగానే ఉన్నాయి. వీటికి కూడా వడ్లు అన్నీ బాగానే వేస్తున్నాము. ఈ తీసుకొచ్చిన పెట్టెలను కూడా ఫ్రీగానే వదిలేస్తున్నాను. అలవాటు అయిన వెంటనే ఇంకా తాళిప్పేసాను. మంచిగా తిరుగుతున్నాయి ఇవి కూడా. నన్ను చూస్తే చాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి మంచిగా. ఏదున్నా నా దగ్గరకు వచ్చి వాలి తింటున్నాయండి. బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా నా దగ్గర ఉన్న వాటిలో ఇవి 2 పిల్లలు అయితే ఉన్నాయండి. వీటి ఏజ్ వచ్చేసి ఒక 3 మంత్స్ వరకు ఉన్నాయి. ఇంకా వీటికి తోడుగా ఒక పుంజు పిల్ల ఉంది. పెట్ట కూడా నల్ల పెట్ట ఉంది. అవి 2 ఒక ఏజ్లో ఉన్నాయి. ఇవి 4 కలిసి బాగానే తిరుగుతూ ఉంటాయి ఈ ఫామ్లో. చిన్నపిల్లలకి స్టార్టింగ్లో వడ్లేస్తే తినమని చెప్పేసి రాగులు, సజ్జలు, పెసలు, ఇంకా వడ్లు అన్నీ కలిపేసి మిక్సీ పట్టానండి. చాలా ఇష్టంగా తింటున్నాయి. చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఏరుకొని భలే తింటున్నాయి. ఇంకా పెద్ద వాటికి వచ్చేసి నార్మల్గానే ఇస్తున్నాను. నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఇస్తున్నాను. ఈవినింగ్ టైంలో కూడా ఇస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఇలాంటివి తీసుకొచ్చాను. ఇవేంటంటే తగిలినా కూడా పడకుండా ఉంటున్నాయి. గిన్నెలతో పెడితే కాలుకు తగిలి కింద పడిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ వాటర్ పోయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా కర్రలు కూడా తీసుకొచ్చాను. ఇంకా కావాల్సిన మెటీరియల్ కూడా గ్రీన్ది క్లాత్ అయితే ఒకటి తీసుకొచ్చాను. ఇంకా మెస్ ఒకటి అయితే తీసుకురావాల్సి ఉంది. నల్లపట్ట కూడా ఒకటి కొన్నామండి, వర్షానికి తడవకుండా ఉండడానికి. ఇంకా మెస్ ఒకటే వస్తే స్టార్ట్ చేసాము. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో మాత్రం షెడ్దే వస్తుందండి. మన షెడ్లోకి మంచి మంచి కోళ్ళు అయితే వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.